జాగ్రత్త. ఏంటి విశ్వాసులారా, మీరు మీరు చెప్పండి, జాగ్రత్త. మేము సేఫ్ సైడ్ లో ఉన్నాం అనుకోవద్దు. భూమి నెరవిడిచి మింగింది. రెండవది, యెహోవా యొద్ద నుంచి అగ్ని వచ్చి కాల్చి వేస్తే 250 మంది బూడిదైపోయారట. విశ్వాసులు ఎట్లుండాలి? మీరు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు కుప్పి గంతులు వేస్తే మీరు కుప్పి గంతులు వేయొద్దు. అలాంటి సంఘాలకే మీరు వెళ్ళొద్దు. సేవకుల్లో ఆత్మ ఉందా? సేవకుల్లో వాక్య నియమం ఉందా? సేవకుల్లో పరిశుద్ధత ఉందా? దేవుని కొరకు బ్రతుకుతున్నారా? క్వాలిటీ పరిస్థితిని పసిగట్టి మీరు నడవాలి. మా సేవకుడు ఆ గొప్పిల పండుగ చేసినా మేము పోతాం, క్రిస్మస్ చేసినా మేము పోతాం, డ్యాన్స్ వేయించినా మేము పోతాం, ఆట పాడించిన మేము పోతాం అంటే యెహోవా యొద్ద నుంచి అగ్ని వచ్చి కాల్చి వేసింది. జాగ్రత్త, చస్తావు. వేరొక అగ్ని పట్టుకున్నావా చస్తావు. నువ్వెక్కడుండాలి? అభిషేకం కలిగిన సంఘములో ఆత్మతో నింపబడిన సేవకుల దగ్గర నువ్వు స్థిరముగా ఉండాలి.